హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఎన్సీఆర్టీ క్లాస్ 8th హిస్టరీలో చాప్టర్ 3 రూలింగ్ ద కంట్రీ సైడ్ అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఎన్సీఆర్టీస్ అనేది లైన్ టు లైన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎన్సీఆర్టీ సిరీస్లో. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. మిగతా ఆస్పిరెంట్స్కి కూడా యూపీఎస్సీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్సీఆర్టీస్ అనేది ఫౌండేషను. సో వీటిని కవర్ చేయడం ద్వారా వాళ్ళు ఒక స్టెప్ అహెడ్ అనే ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ రూలింగ్ ద కంట్రీ సైడ్లో బ్రిటిష్ రూలింగ్ ఎలా ఉందనేది చూస్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేది దివానీని రిసీవ్ చేసుకుంటున్నారు, బెంగాల్ యొక్క దివానీని, బీహార్, ఒరిస్సా ఫ్రమ్ మొఘల్ రూలర్ ఇన్ 1765. పెయింటింగ్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ కంపెనీ బికమ్స్ ద దివాన్ చూస్తే, సో 12th August 1765 మొఘల్ ఎంపరర్ అపాయింటెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ as దివాన్ ఆఫ్ బెంగాల్. సో ద యాక్చువల్ ఈవెంట్ మోస్ట్ ప్రాబబ్లీ టుక్ ప్లేస్ ఇన్ ద రాబర్ట్ క్లైవ్స్ టెంట్ with a few Englishmen and Indians as witnesses. But in the painting above, the event is shown as majestic occasion taking place in a grand setting. The painter was commissioned by Clive to record the memorable events in Clive's lives. The grant of Diwani clearly was one such event in British imagination. సో బెంగాల్, ఒరిస్సా, బీహార్ ఈ 3 రీజన్స్ యొక్క దివానీ రైట్స్ అనేది, అంటే రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడం రైట్స్ అనేది కంపెనీకి ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా ఎవరు లేకున్నట్ల ఇది రాబర్ట్ క్లైవ్స్ టెంట్లో జరిగింది. కానీ ఇక్కడ మాత్రము పెద్ద గ్రాండియర్గా జరిగినట్టుగా ఇండియన్స్ అలాగే కంపెనీ అఫీషియల్స్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ రాబర్ట్ క్లైవ్ చేత నియమించబడిన ఈ పెయింటర్ పెయింట్ చేశారు గ్రేట్ అకేషన్గా. So as Diwan, the company became the chief financial administrator of the territory under its control. Now it had to think of administering the land and organizing its revenue resources. This had to be done in a way that could yield enough revenue to meet the growing expenses of the company. So a trading company had also to ensure that it could buy the products it needed and sell what it wanted. సో దివానీ యాజ్ దివానీగా ఈ చీఫ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్ చేస్తుంది, టెరిటరీ మొత్తం కంట్రోల్ చేస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా దివాన్ ఉంటాడు. సో ల్యాండ్ ఆర్గనైజింగ్ లేకపోతే రెవెన్యూ రిసోర్సెస్ అన్నిటిపైన అడ్మినిస్ట్రేటింగ్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా రెవెన్యూస్ అన్ని ఎక్స్పెన్సెస్ కంపెనీస్ అన్నిటిని కూడా ఈ రెవెన్యూస్ నుంచి తీసుకుంటారు. Next, over the years, company also learned that it had to move with the same caution. Being an alien power, it needed to specify those who in past had ruled the countryside, enjoyed authority and prestige. Those who had held local power had to control, but they could not be entirely eliminated. సో ఇది బ్రిటిష్ ఒక ఏలియన్ పవర్ అయినా కానీ సో కంట్రీ సైడ్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే సామాన్య విలేజెస్లోన ప్రజల్ని వాళ్ళని పాలించడం అనేది మిగతా ఇంతకుముందు ఉన్న రాజులంతా చేశారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు లోకల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే సో వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేము, రిమూవ్ చేయలేమని వాళ్ళు కంపెనీ రియలైజ్ అయింది. కానీ ఇది ఎలా జరుగుతుంది అంటే, హౌ వాస్ దిస్ టు బి డన్ అంటే, మనం ఈ చాప్టర్లో కంట్రీ సైడ్ని ఎలా కాలనైజ్ చేసింది అనేది చూస్తాం కంపెనీ అనేది. అలాగే ఎట్లా రెవెన్యూ రిసోర్సెస్ని అలాగే రైట్స్ ఆఫ్ పీపుల్ క్రాప్స్ని ఎలా పండించింది, అవన్నీ ఎలా డీల్ చేసిందో చూస్తాం. సో రెవెన్యూ ఫర్ ద కంపెనీ చూస్తే మనకి కంపెనీ హ్యాడ్ బికమ్ ద దివన్, బట్ ఈ స్టిల్ సా ఇట్ సెల్ఫ్ ప్రైమర్లీ యాజ్ ఎ ట్రేడర్. సో దివానీ రైట్స్ వచ్చినా కానీ ఒక ట్రేడర్ కంపెనీగానే అది చూసిందనమాట. ఇట్ వాంటెడ్ ఎ లార్జ్ రెవెన్యూ ఇన్కమ్ బట్ వాజ్ అన్విల్లింగ్ టు సెటప్ ఎనీ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్. సో రెవెన్యూ మాత్రం చాలా ఎక్కువ కావాలనుకుంటుంది, కానీ ఒక రెగ్యులర్ అసెస్మెంట్ కలెక్షన్ పైన పెట్టడానికి ఇష్టం లేదనమాట. దానికి రెగ్యులర్ సిస్టమ్ పెట్టి అసెస్ చేయడము కలెక్షన్ పైన. అలాగే ద ఎఫర్ట్ వాస్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ వాజ్ as much as it could and buy fine cotton and silk as cheaply as possible. సో రెవెన్యూని పెట్టేసి రెవెన్యూని ఇంక్రీజ్ చేసేసి అక్కడున్న సిల్క్ కానీ కాటన్స్ కానీ అతి తక్కువ ధరకి చీప్గా కొనుక్కొని యూరోప్ పంపించాలని. సో విత్ ఇన్ 5 years ద వాల్యూ ఆఫ్ గుడ్స్ బాట్ ద కంపెనీ ఇన్ బెంగాల్ డబుల్డ్. సో ఏదైతే బెంగాల్ పర్చేస్ చేస్తుందో అది 5 yearsలోనే ద గూడ్స్ వాల్యూస్ డబుల్ అయింది. Before 1765, the company had purchased goods in India by importing gold and silver from Britain. Now the revenue collected in Bengal could finance the purchase of goods for export. సో ఒక ట్రేడింగ్ కంపెనీగా ఇది ఉన్నప్పుడు బ్రిటిష్ నుంచి వచ్చిన గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ని ఉపయోగించి వస్తువుల్ని, గూడ్స్ని కొనేది అనమాట. కానీ ఎప్పుడైతే దివాన్ రైట్స్ వచ్చిందో, సో బెంగాల్ ఇండియన్ కరెన్సీస్లోనే ఈ బెంగాల్ కరెన్సీస్లోనే ఈ రెవెన్యూని కలెక్ట్ చేసి ఇక్కడ గూడ్స్ని పర్చేస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అప్పుడు బ్రిటన్ నుంచి గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది.
Soon it was clear that Bengal economy was facing a deep crisis. Artisans were deserting villages since they were being forced to sell their goods to the company at low prices. So peasants were unable to pay the dues that were being demanded from them. Artisanal production was in decline and agricultural cultivation showed signs of collapse. Then in 1770, a terrible famine killed 10 million people in Bengal and about one-third of population was wiped out. సో బెంగాల్ ఎకానమీ అంతా కూడా డీప్ క్రైసిస్లో ఉంది, ఎందుకంటే రెవెన్యూని ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, అలాగే పర్చేస్ చేయడంలో చీప్ రేట్స్ ఇచ్చి పర్చేస్ చేస్తున్నారు. అలాగే ఆర్టిషన్స్ అందరినీ కూడా విలేజెస్ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కళాకారులంతా కూడా అన్ని గూడ్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి అమ్మేసి లో ప్రైసెస్కి, దాని ద్వారా ఆర్టిషన్స్ అందరూ కూడా విలేజెస్ వదిలి వెళ్ళిపోయారు. అలాగే పీజన్స్ ఈ డ్యూస్ని కూడా అప్పుల్ని కూడా తీర్చలేకపోయారు అనమాట. సో ఆర్టిజనల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది కూడా కొలాప్స్ అయిపోయింది. దాని ద్వారా 1770స్లో కరువు వాటిల్లిందనమాట. సో ఆల్మోస్ట్ 10 million పీపుల్, అంటే 1 million అంటే 10 lakh. సో 10 into 10 1 crore పీపుల్ చనిపోయినారు. 2/3 ఆఫ్ ద పాపులేషన్, బెంగాల్లో ఉన్న మొత్తం 2/3 అంత పాపులేషన్ అంతా కూడా వైపౌట్ అయిపోయింది, ఫెమైన్లో చనిపోయారు. సో ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది వీక్లీ మార్కెట్ ఇన్ ముర్షిదాబాద్ ఇన్ బెంగాల్. సో పీజెంట్ అండ్ ఆర్టిషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ regularly came to these weekly markets hordes to sell their goods and buy what they needed. These markets were badly affected during the times of economic crisis. సో ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఎకనామిక్ క్రైసిస్ వల్ల దెబ్బతిన్నాయి అనమాట. సో ద నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్. ఇఫ్ ద ఎకానమీస్ వాజ్ ఇన్ రూన్స్, cut the company certain of its revenue income. Most company officials began to feel that investment in land had to be encouraged and agriculture had to be improved. సో ఇక్కడ మనకి కరువు వస్తుంది, ఇక్కడ ఎకానమీ రూన్ అయిపోయింది. సో కంపెనీకి రెవెన్యూ కావాలి. సో అలాగే పరిస్థితి ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది అనమాట. సో రెవెన్యూ కోసము ల్యాండ్ పైన కానీ అగ్రికల్చర్ పైన కానీ ఇన్వెస్ట్ చేసే నీడ్ వచ్చింది. ఇది ఎలా చేస్తారు అంటే హౌ దిస్ వాస్ టు బి డన్. సో ఆఫ్టర్ 2 decades ఆఫ్ డిబేట్ ఆన్ ద క్వశ్చన్, ద కంపెనీ ఫైనల్లీ ఇంట్రడ్యూస్ ద పర్మనెంట్ సెటిల్ సిస్టమ్ ఇన్ 1793. By the terms of the settlement, the Rajas and Talukas are recognized as Jamindars. They were asked to collect revenue from the peasants and pay revenue to the company. సో 1793లో అగ్రికల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ల్యాండ్ పైన సో రెవెన్యూ సిస్టమ్ అనేది, రెవెన్యూ కాదు జమీందారీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో జమీందారీ సిస్టమ్కి ఈ రాజాస్ తాలూకుదార్స్ని జమీందార్స్గా రికగ్నైజ్ చేస్తారు. సో వాళ్ళు పీజన్స్ రైతుల దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేస్తారు, ట్యాక్స్ కడతారనమాట, కంపెనీకి పే చేస్తారు ఆ రెవెన్యూ మళ్ళీ జమీందార్స్ కలిసి. సో ద అమౌంట్ టు బి పెయిడ్ వాజ్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ. సో ఇది ఫిక్స్ చేస్తారు పర్మనెంట్గా. దట్ ఈస్ ఇట్ వాస్ నాట్ ఇంక్రీజ్ ఈవెన్ ఫర్ ద ఫ్యూచర్. ఇట్ వాస్ ఫెల్ట్ దట్ దిస్ వుడ్ ఎన్ష్యూర్ ఏ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఇంటు ద కంపెనీస్ కాఫర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంకరేజ్ ద జమీందార్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. సిన్స్ ద రెవెన్యూ డిమాండ్ ఆఫ్ ద స్టేట్ వుడ్ నాట్ బి ఇంక్రీజ్, జమీందార్ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ల్యాండ్. సో రెవెన్యూ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో రెవెన్యూ ఫ్యూచర్లో కూడా పెంచకూడదని డిసైడ్ అయ్యారు. సో దాని ద్వారా కంపెనీకి ఇన్కమ్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అలాగే జమీందార్ కూడా ఇన్వెస్ట్ చేస్తాడు ల్యాండ్ ఇంప్రూవ్ చేయడానికి. ఒకవేళ రెవెన్యూ అనేది పెరిగినా కానీ అది జమీందార్కి వెళ్ళిపోతుంది. సో ఫిక్స్డ్ రెవెన్యూ అనేది కంపెనీ సెట్ చేస్తుంది కదా, ఫిక్స్డ్ రెవెన్యూ పే చేసి మిగతా వచ్చిన బెనిఫిట్స్ అంతా కూడా జమీందార్స్ తీసుకుంటారు. దాని ద్వారా ఆయనకు ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ల్యాండ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంప్రూవ్ చేయడంలోనూ అగ్రికల్చర్ పైన ఇన్వెస్ట్ చేస్తాడని అలా అనుకున్నారు అనమాట. సో ద ప్రాబ్లమ్ ఏంటంటే, సో పర్మనెంట్ సెటిల్ సిస్టమ్ హవర్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్. కంపెనీ అఫీషియల్స్ సూన్ డిస్కవర్డ్ దట్ జమీందార్స్ వర్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్. సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయలేదని వాళ్ళకి తెలిసిందనమాట. సో వాళ్ళ ప్రాఫిట్స్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. సో ద రెవెన్యూ దట్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్ వాజ్ సో హై దట్ ద జమీందార్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు పే. సో వాళ్ళ రెవెన్యూ ఏదైతే కంపెనీ ఫిక్స్ చేస్తుందో అది చాలా ఎక్కువ అమౌంట్ ఉంది. సో దాన్ని పే చేయలేకపోతున్నారు. So anyone who failed to pay the revenue lost his jamindari. Numerous jamindaries were sold off at auctions organized by the company. సో ఈ విధంగా ఎవరైతే రెవెన్యూ పే చేయలేరో ఆయన జమీందారిని పోగొట్టుకుంటాడు. ఇలాగే న్యూమరస్ ఆక్షన్స్ అన్నీ చేసి కంపెనీ చేసి ఆ జమీందారి పోగొట్టుకున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపెనీ అయితే ఆక్షన్లు జరిపించు. So by the first decade of the 19th century, the situation changed. The prices in the market rose and cultivation slowly expanded. This meant an increase in the income of jamindars but no gain for the company since it could not increase revenue demand that had been fixed permanently. సో 19th century ఫస్ట్ డికేడ్లో ఈ ప్రైజెస్ అనేవి పెరిగాయి అనమాట. కల్టివేషన్ కూడా ఎక్స్పాండ్ అయింది. దాని ద్వారా ఇన్కమ్ పెరిగింది జమీందారులకి, కానీ కంపెనీకి మాత్రం పెరగలేదు. ఎందుకంటే ఫిక్స్డ్ రెవెన్యూ అనేది పెట్టుకున్నారు కాబట్టి పర్మనెంట్ సెటిల్మెంట్ చేయడంలో రెవెన్యూ ఫిక్స్డ్గా ఉంది. So even then the jamindars did not have an interest in improving the land.
సో జమీందార్స్కి ఇంట్రెస్ట్ లేదు ల్యాండ్ ఇంప్రూవ్ చేయడంలో. సమ్ హ్యాడ్ లాస్ట్ దర్ ల్యాండ్స్ ఇన్ దర్ ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ సెటిల్మెంట్, అదర్స్ నౌ సా ద పాసిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ వితౌట్ ట్రబుల్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ లాంగ్ ఎస్ ద జమీందార్స్ కుడ్ గివ్ అవుట్ ద ల్యాండ్స్ టు టెనెంట్స్ అండ్ గెట్ రెంట్, దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. సో జమీందార్స్ అంతా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ల్యాండ్ ఇంప్రూవ్ చేయడంలో. సో వాళ్ళ ల్యాండ్స్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ఎర్లీ ఇయర్స్ ఆఫ్ సెటిల్మెంట్లో. అదర్స్ అంతా కూడా పాసిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ అనేది వితౌట్ ట్రబుల్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసారనమాట. సో యాజ్ లాంగ్ ఎస్ ది జమీందార్ కుడ్ గివ్ అవుట్ ద ల్యాండ్ టు టెనెంట్స్ అండ్ గెట్ రెంట్, దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవ్ ద ల్యాండ్. సో వాళ్ళు జమీందారులందరూ కూడా ల్యాండ్స్ టెనెంట్స్కి ఇచ్చి రెంట్ తీసుకుంటున్నారు కానీ ల్యాండ్ని ఇంప్రూవ్ చేయట్లేదు. సో మెనీ విలేజెస్ ఇక్కడ మనకి కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసిన జమీందార్ సిస్టమ్ని. సో కోల్బ్రోక్ బెంగాల్ రైట్స్ పైన ఈ విధంగా సోర్స్లో నుంచి రాశారు. So in many villages of Bengal, some of the powerful rulers did not cultivate, but instead gave out their lands to others, taking from them very high rents. So Colebrook described the condition of these under tenants in Bengal. So the under tenants, depressed by an excessive rent in kind by usurious returns for the cattle, seed and subsistence advanced to them, can never extricate themselves from debt. So in abject to a state, they cannot labor in spirit while they earn a sanctity subsistence without hope of bettering their situation. So on the other hand, in the villages, the cultivator found the system extremely oppressive. The rent he paid to the Jamindar was high, and his right on the land was insecure. To pay the rent, he had to often to take a loan from the money lender. When he failed to pay the rent, he was evicted from the land he had cultivated for generations. సో ఇక్కడ విలేజెస్ అంతా కూడా జమీందార్కి రెంట్ పే చేయాలి. సో ఈ రెంట్ అనేది లోన్ తీసుకోవాల్సి వచ్చేదన్నమాట మనీ లెండర్స్కి పే చేయడానికి. సో ఈ మనీ లెండర్కి పే చేయడానికి సరిపడంత ల్యాండ్ నుంచి కల్టివేషన్ చేసిందంతా కూడా ప్రాఫిట్స్ వచ్చేవి కాదు. దాని ద్వారా అప్పులు చేసి ఈ భూమిలో అప్పుల ఊబిలో మునిగిపోయేవాళ్ళు అనమాట. సో మహాల్ అంటే బ్రిటిష్ రెవెన్యూ రికార్డ్స్. మహాల్ అనేది రెవెన్యూ ఎస్టేట్ విచ్ మే బీ ఏ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో ఒక న్యూ సిస్టమ్ డివైస్ చేస్తారు. తర్వాత దానికి పర్మనెంట్ సెటిల్ సిస్టమ్కి కాకుండా జమీందార్ సిస్టమ్ కూడా న్యూ సెటిల్మెంట్ అనేది చేశారు. సో థామస్ మున్రో, గవర్నర్ ఆఫ్ మద్రాస్. సో బై ద ఎర్లీ 19th century, many of the company officials were convinced that system of revenue had to be changed again. సో రెవెన్యూ సిస్టమ్ అనేది చేంజ్ చేయాలని అయ్యింది. So how could revenues be fixed permanently at a time when the company needed more money to meet its expenses of administration and trade? So in the northwestern provinces of Bengal Presidency, most of this area is now in Uttar Pradesh. So Uttar Pradeshలో ఉన్న నార్త్వెస్టర్న్ ప్రావిన్సెస్ బెంగాల్ ప్రెసిడెన్సీకి సంబంధించి కూడా ఒక ఇంగ్లీష్ మ్యాన్ కాల్డ్ హాల్ట్ మెకెన్జీ న్యూ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట 1822లో. He felt that village was an important social institution in North Indian society and needed to be preserved. Under his directions, collectors went from village to village, inspecting the land, measuring the fields, and recording the customs and rights of different groups. The estimated revenue of each plot within a village was added up to calculate the revenue that each village had to pay. So ప్రతి విలేజ్ కూడా అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో దిస్ డిమాండ్ వాస్ టు బి రివైజ్డ్ పీరియాడికలీ, నాట్ పర్మనెంట్లీ ఫిక్స్డ్. సో ఇది జమీందార్ సిస్టమ్ లాగా పర్మనెంట్లీ ఫిక్స్డ్ కాదు, ఇది పీరియడ్ వైజ్గా రివైజ్ చేస్తారన్నమాట అమౌంట్ ఎంత పే చేయాలనేది. The charge of collecting the revenue and paying it to the company was given to the village headman. సో విలేజ్ హెడ్మ్యాన్ ఉంటారు. సో జమీందార్ లాగా ఇక్కడ విలేజ్కి ఒక హెడ్ ఉంటారు. సో జమీందార్ సిస్టంలో అయితే జమీందార్ హెడ్గా ఉంటారు. జమీందార్ కింద విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ అంతా కూడా రైతులంతా జమీందార్కి డబ్బులు పే చేస్తారు. సో ఇక్కడ విలేజ్ హెడ్మ్యాన్కి డబ్బులు పే చేస్తారు. సో విలేజ్ హెడ్మ్యాన్ రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటారు, ఇన్ఛార్జ్గా ఉంటారు. దీన్నే మహల్ అంటే విలేజ్ కాబట్టి సో మహల్వారీ సిస్టమ్ అని పేరు వచ్చింది. జమీందారీ సిస్టమ్ లాగా మహల్వారీ సిస్టమ్. సో ద Monroe system in the British territories in the south, there were a similar move away from the idea of permanent settlement system. The new system that devised came to be known as రాయత్వార్ ఆర్ రైత్వారి. సో థామస్ మున్రో డివైజ్ చేసిన న్యూ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదంటే సౌత్ టెరిటరీస్లో అది రాయత్వారీ సిస్టము. It was tried to on a small scale by Captain Alexander Reed in some of the areas that were taken over by the company after the wars with Tipu Sultan. సో టిప్పు సుల్తాన్తో యుద్ధం తర్వాత అక్కడ తీసుకున్నట్టు కొన్ని టెరిటరీస్లో ఇవి ట్రై చేశారన్నమాట రైత్వారీ సెటిల్మెంట్ సిస్టమ్, కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. సో రేడ్ అండ్ మున్రో ఫెల్ట్ దట్ ఇన్ సౌత్ దెర్ వర్ నో ట్రెడిషనల్ జమీందార్స్. సో జమీందార్స్ అనేవాళ్ళు లేరు. సో ద సెటిల్మెంట్ దే ఆర్గ్యూడ్ హ్యాడ్ టు బీ మేడ్ డైరెక్ట్లీ విత్ ద కల్టివేటర్స్
హూ హ్యాడ్ టిల్ ద ల్యాండ్ ఫర్ జనరేషన్. సో డైరెక్ట్ కల్టివేటర్స్తోనే సెటిల్మెంట్ అనేది చేసుకుంటారు రియార్డ్స్. సో దర్ ఫీల్డ్స్ హ్యాడ్ టు బి కేర్ఫుల్ అండ్ సపరేట్లీ సర్వేడ్ బిఫోర్ ద రెవెన్యూ అసెస్మెంట్ వాజ్ మేడ్. సో వాళ్ళ ఫీల్డ్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా సపరేట్గా సర్వే చేయాలి రెవెన్యూ అసెస్మెంట్ చేయకముందే. సో ముండో థాట్ దట్ బ్రిటిష్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ పెటర్నల్ ఫాదర్ ఫిగర్స్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండర్ దర్ చార్జ్. సో ఒక తండ్రిలాగా పెటర్నల్ ఫాదర్ లాగా బ్రిటిష్ యాక్ట్ చేస్తూ వీళ్ళ రాయట్స్ అంటే కల్టివేటర్స్ ఎవరైతే చార్జ్గా ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఉందన్నమాట, ఒక పెటర్నల్ ఫాదర్ లాగా. నెక్స్ట్, ఆల్ వాజ్ నాట్ వెల్. సో విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ద న్యూ సిస్టమ్స్ వర్ ఇంపోజ్డ్, ఇట్ వాస్ క్లియర్ దట్ ఆల్ వాజ్ నాట్ వెల్ విత్ దెమ్. డ్రివెన్ బై ద డిజైర్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఫిక్స్డ్ టూ హై రెవెన్యూ డిమాండ్. సో ల్యాండ్ నుంచి రెవెన్యూ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పి ఎక్కువ ఫిక్స్ చేశారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. సో పీజన్స్ వర్ అన్ఏబుల్ టు పే. సో రైతులు పే చేయలేకపోయారు. రియార్డ్స్ ఫ్లడ్ ద కంట్రీ సైడ్. సో ఈ కల్టివేటర్స్ ఎవరైతే పండించే వాళ్ళంతా కూడా విలేజెస్కి వెళ్ళిపోయారు. కంట్రీ సైడ్ అండ్ విలేజెస్ బికమ్ డెసర్టెడ్ ఇన్ మెనీ రీజన్స్. సో ఆప్టిమిస్టిక్ అఫీషియల్స్ హ్యాడ్ ఇమాజిన్ దట్ ద న్యూ సిస్టమ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ద పీజన్స్ ఇంటూ రిచ్ ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్, బట్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. సో అఫీషియల్స్ అందరూ కూడా పీజన్స్ అంతా కూడా రిచ్గా ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్ అవుతారు అనుకున్నారు, కానీ ఇది జరగలేదు. ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది, రియాత్వరి సిస్టమ్. నెక్స్ట్, క్రాప్స్ ఫర్ యూరోప్ చూస్తే ద బ్రిటిష్ ఆల్సో రియలైజ్ దట్ కంట్రీ సైడ్ కుడ్ నాట్ ఓన్లీ yield revenue, it could also grow the crops that Europe required. So by the late 18th century, the company was trying its best to expand the cultivation of opium and indigo. In the century and a half that followed, the British persuaded or forced the cultivators in various parts of India to produce other crops. So jute in Bengal, tea in Assam, sugarcane in the United Provinces, wheat in Punjab, and cotton in Maharashtra and Punjab, rice in Madras. So company ki opium ఇండిగో కల్టివేషన్ అనేది ఎక్స్పాండ్ చేసింది అనమాట. సో ఇండిగో ఈ కలర్ ఈ యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయింది. సో అక్కడ క్లాత్ మర్చెంట్స్, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ కలర్ని యూజ్ చేస్తాయి. సో అందుకే బ్రిటిష్ కల్టివేటర్స్ అందరినీ ఫోర్స్ చేసిందన్నమాట. బెంగాల్లో జూట్ని ఫోర్స్ చేసింది క్రాప్, అలాగే అస్సాంలో టీని, యునైటెడ్ ప్రొవిన్స్ ఉత్తరప్రదేశ్లో షుగర్ కేన్ని, పంజాబ్లో వీటిని, కాటన్ అయితే మహారాష్ట్ర, పంజాబ్లో, మద్రాస్లో రైస్ని కల్టివేషన్ని ఫోర్స్ చేసిందన్నమాట. ఇది ఎలా చేసిందంటే ద బ్రిటిష్ యూజ్డ్ ఎ వెరైటీ ఆఫ్ మెథడ్ టు ఎక్స్పాండ్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ దట్ దే నీడెడ్. లెట్ us క్లోజర్ లుక్ అట్ ద వన్ సచ్ క్రాప్, వన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇది ఎక్స్పాండ్ చేసిన మెథడ్ గురించి ఒకటి చూస్తాము. సో డస్ కలర్ హ్యావ్ ఏ హిస్టరీ. సో ఫిగర్ 5-6 చూస్తే మనకి కలంకారీ ప్రింట్, ఇది 20th century ఇండియా, ఇది మోరిస్ కాటన్ ప్రింట్ లేట్ 19th century ఇంగ్లాండ్లో జరిగింది. సో రెండు పిక్చర్స్ చూస్తే మనకి కాటన్ ప్రింట్స్ ఇవి. కలంకారీ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీవర్స్ క్రియేట్ చేసింది. రైట్ సైడ్ ఏమో ఫ్లోరల్ కాటన్ ప్రింట్ డిజైన్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది విలియం మోరిస్, ఫేమస్ పోయెట్ అండ్ ఆర్టిస్ట్ ఆఫ్ 19th century బ్రిటన్. దెర్ ఈస్ వన్ థింగ్ కామన్, ఒకటి కామన్గా ఉంది రెండు పెయింటింగ్స్లో. ఏంటంటే అది బోత్ యూస్ రిచ్ బ్లూ కలర్, రెండు రిచ్ బ్లూ కలర్ని యూస్ చేస్తుంది. అదే ఆ కలర్ నేమ్ వచ్చేసి ఇండిగో. దీన్ని ఇండిగోని ఎలా తయారు చేస్తారంటే, సో ఇది ఇండిగో ప్లాంట్ నుంచి బ్లూ డైని తీస్తారనమాట. సో బ్లూ డైని తీసి యూజ్ చేస్తారు. ఈ బ్లూ డైని మోరిస్ ప్రింట్స్లో కూడా 19th century బ్రిటన్లో యూజ్ చేస్తారు, ఇండిగో ప్లాంట్స్ నుంచి కల్టివేట్ చేసింది. సో ఇండియా బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఇండిగో ఉంది ఆ టైంలో. సో వై ద డిమాండ్ ఫర్ ఇండియన్ ఇండిగో. సో ఇండియన్ ఇండిగోకి ఎందుకంత డిమాండ్ అని చూస్తే, సో ఇండిగో ప్లాంట్స్ ప్రైమర్గా ట్రాపికల్ ఏరియాస్లో పెరుగుతాయి. సో ఇండియా ట్రాపికల్ రీజియన్లో ఉంది కాబట్టి. సో బై ద 3rd century ఇండియన్ ఇండిగో వాస్ బీయింగ్ యూజ్డ్ బై క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇటలీ, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. సో ఇండియన్ ఇండిగోని ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లో క్లాత్ని కలర్స్ వేయడానికి యూజ్ చేసేవాళ్ళు. హవెవర్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ ఇండిగో రీచ్డ్ ద యూరోపియన్ మార్కెట్ అండ్ ఇట్స్ ప్రైస్ వాస్ వెరీ హై. సో స్మాల్ అమౌంట్ మాత్రమే రీచ్ అయింది ఇండియన్ ఇండిగో అనేది, కానీ దాని ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే తక్కువ క్వాంటిటీలో ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది. సో యూరోపియన్ క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ దెర్ఫోర్ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్ కాల్డ్ wood టు మేక్ వైలెట్ అండ్ బ్లూ డైస్. సో వేరే ప్లాంట్ ఓడ్ని కూడా యూజ్ చేశారనమాట, ఇండిగో ప్లాంట్ కాకుండా. సో కానీ ఈ వైలెట్గా బ్లూ కలర్ డైస్ అనేది ఇది ఇండిగో లాగా డార్క్ బ్లూగా లేదనమాట, పేల్ బ్లూగా ఉంటుంది. సో బీయింగ్ ఏ ప్లాంట్ ఆఫ్ ద టెంపరేచర్ జోన్స్, wood was more easily available in Europe. It was grown in northern Italy, South France and parts of Germany and Britain. సో యూరోప్ రీజియన్స్లో ఇది బాగా దొరుకుతుంది wood plant అనేది. సో worried by the competition from indigo, wood producers in Europe pressurized their governments to ban the import of indigo. సో ఇండిగో కాంపిటీషన్ వల్ల ఈ wood ప్లాంట్స్ కల్టివేటర్స్ అందరూ కూడా ఇండిగోని బ్యాన్ చేయాలని, ఇంపోర్ట్ని అని వాళ్ళు ప్రెషరైజ్ చేశారనమాట యూరోపియన్ గవర్నమెంట్స్ని.
సో క్లాత్ డయర్స్ హవర్ ప్రిఫర్డ్ ఇండిగో యాజ్ ఎ డే. సో క్లాత్ డయర్స్ అందరూ కూడా ఇండిగోనే ప్రిఫర్ చేశారు, ఎందుకంటే అది చాలా రిచ్ బ్లూ కలర్, వేర్ యాజ్ డై ఫ్రమ్ వుడ్ అనేది పేల్ డల్ కలర్లో ఉంటుంది, పేల్ అండ్గా డల్గా ఉంటుంది. బై ద 17th century యూరోపియన్ క్లాత్ ప్రొడ్యూసర్స్ పర్సుడెడ్ ద గవర్నమెంట్స్ టు రిలాక్స్ ద బ్యాన్ ఆన్ ఇండిగో ఇంపోర్ట్. సో యూరోపియన్ క్లాత్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా గవర్నమెంట్స్ పర్సూట్ చేశారు. సో ఇండిగో ఇంపోర్ట్ని బ్యాన్ చేయాలని, రిలాక్స్ చేయాలని, ఇండిగో బ్యాన్ని రిలాక్స్ చేయాలని. సో ద ఫ్రెంచ్ బిగాన్ కల్టివేటింగ్ ఇండిగో ఇన్ సెయింట్ డామినిగో ఇన్ Caribbean islands, the Portuguese in Brazil, the English in Jamaica and the Spanish in Venezuela. So indigo plantations came up in many parts of North America. సో వేరే యూరోపియన్స్ అన్నీ కూడా నార్త్ అమెరికాలో ఇండిగో ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేశాయి. సో ప్లాంటేషన్ అంటే ఏంటో చూస్తే లార్జ్ ఫార్మ్ ఆపరేటెడ్ బై ప్లాంటర్ ఎంప్లాయింగ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. సో ఫోర్స్డ్ లేబర్ ఉపయోగించి ప్లాంట్స్ని కల్టివేట్ చేయడం అనమాట. సో ప్లాంటేషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ, షుగర్ కేన్, టొబాకో, టీ అండ్ కాటన్. So by the end of 18th century, demand for Indian indigo grew further. Britain began to industrialize and its cotton production expanded dramatically, creating enormous new demand for cloth dyes. While the demand for indigo increased, its existing supplies from the West Indies and America collapsed for a variety of reasons. Between 1783 and 1789, the production of indigo in the world fell by half. So cloth dyers in Britain now desperately looked for new sources of indigo supply. సో వెస్ట్ ఇండీస్, అమెరికాలో కూడా ఈ వెరైటీస్ ఆఫ్ రీజన్స్ వల్ల ఇండిగో డిమాండ్ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇండిగా ప్రొడక్షన్ మళ్ళీ ఇండియా నుంచే అది ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది. సో అందుకే ఇది బ్రిటన్ ఇండస్ట్రియలైజ్ అవ్వడం వల్ల ఇండిగో డిమాండ్ పెరిగిపోయింది. సో బ్రిటన్ టర్న్స్ టు ఇండియా. సో ఫేస్ ద రైజింగ్ డిమాండ్ ఫర్ ఇండిగో ఇన్ యూరోప్. ద కంపెనీ ఇన్ ఇండియా లుక్డ్ ఫర్ వేస్ టు ఎక్స్పాండ్ ద ఏరియా అండర్ ఇండిగో కల్టివేషన్. సో ఇండియా డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇండియా నుంచి తీసుకెళ్లే ఇండిగోని దాన్ని ఎక్స్పాండ్ చేయాలా, దాని ద్వారా ప్రాఫిట్స్ పొందాలని ఫిక్స్ అయింది. సో ఫ్రమ్ ద లాస్ట్ డికేడ్స్ ఆఫ్ 18th century, ఇండిగో కల్టివేషన్ ఇన్ బెంగాల్ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ అండ్ బెంగాల్ ఇండిగో కేమ్ టు డామినేట్ ద వరల్డ్ మార్కెట్. సో లాస్ట్ డికేడ్లో మనకి 18th centuryకి సంబంధించి ఇండిగో కల్టివేషన్ అనేది బెంగాల్లో ఎక్స్పాండ్ చేశారనమాట ర్యాపిడ్గా. అలాగే బెంగాల్ ఇండిగో డామినేట్ చేయడం వరల్డ్ని మార్కెట్ అంతా కూడా డామినేట్ చేసింది. 1788లో ఓన్లీ 30% ఆఫ్ ఇండిగో ఇంపోర్ట్ చేసుకున్నారు బ్రిటన్కి ఇండియా నుంచి. అలాగే 1810లో ప్రపోర్షన్ హ్యాడ్ గాన్ అప్ టు 95%. సో 1810కి వచ్చేలోపు ఇండిగో ఇంపోర్ట్ చేసుకునేది 95%కి పెరిగిపోయింది. సో యాజ్ ద ఇండిగో ట్రేడ్ గ్రీవ్, కమర్షియల్ ఏజెంట్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ ద కంపెనీ బిగాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండిగో ప్రొడక్షన్. ఓవర్ ద ఇయర్స్ మెనీ కంపెనీ అఫీషియల్స్ లెఫ్ట్ దేర్ జాబ్స్ టు లుక్ ఆఫ్టర్ దేర్ ఇండిగో బిజినెస్. సో కంపెనీ అఫీషియల్స్ కూడా వదిలేసి ఇండిగో బిజినెస్ చూడడానికి ఎక్కువ చూపించేవాళ్ళమాట. అంత ప్రొడక్షన్స్ ఇంక్రీజ్ అవ్వడము, కమర్షియల్గా అంత డిమాండ్ ఉండడం వల్ల దానికి, అలాగే దాని నుంచి హై ప్రాఫిట్స్ అనేది పొందారన్నమాట. సో న్యూమరస్ స్కాట్స్మెన్స్, ఇంగ్లీష్ మెన్ కేమ్ టు ఇండియా అండ్ బికమ్ ప్లాంటర్స్. సో ఇండియాకి వచ్చి ఇండిగో ప్లాంటర్స్గా మారిపోయినారనమాట స్కాట్స్మెన్, ఇంగ్లీష్ మెన్ అంతా కూడా. దోస్ హూ హ్యాడ్ నో మనీ టు ప్రొడ్యూస్ ఇండిగో కుడ్ గెట్ లోన్స్ ఫ్రమ్ ద కంపెనీ అండ్ ద బ్యాంక్స్ దట్ వర్ కమింగ్ అప్ అట్ ద టైమ్. సో ఎవరి దగ్గరికి అయితే డబ్బులు లేవో వాళ్ళు కంపెనీ ద్వారా లోన్స్ తీసుకొని ఇండిగో కల్టివేషన్ అనేది చేయొచ్చు అనమాట. హౌ వాజ్ ఇండిగో కల్టివేటెడ్? There were two main systems of indigo cultivation. One is niche and riyati. So within the system of niche cultivation, the plant producer indigo in lands that he directly controlled. He either bought the land or rented it from the other jamindars and produced indigo by directly employed hired laborers. సో నిజ్ కల్టివేషన్లో ప్లాంటర్ ఇండిగో ప్లాంట్స్ని కల్టివేట్ చేస్తారనమాట, డైరెక్ట్గా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఈయన ల్యాండ్ని రెంట్కి తీసుకుంటారు, లేదంటే కొనుక్కొని వేరే జమీందారుల ద్వారా అక్కడ ఇండిగో ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట, లేబర్స్ని హైర్ చేసుకొని. సో ప్రాబ్లమ్ విత్ నిజ్ కల్టివేషన్ చూస్తే ప్లాంటర్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఎక్స్పాండ్ ద ఏరియా అండర్ నిజ్ కల్టివేషన్. సో ఇండిగో కుడ్ బి కల్టివేటెడ్ ఓన్లీ ఆన్ ఫర్టైల్ ల్యాండ్స్ అండ్ దీస్ వర్ ఆల్రెడీ డెన్స్లీ పాపులేటెడ్. ఓన్లీ స్మాల్ ప్లాట్స్ స్కాటర్డ్ ఓవర్ ద ల్యాండ్స్కేప్ కుడ్ బి అక్వైర్డ్. సో ఇండిగో కల్టివేషన్ ఎక్స్పాండ్ అనేది డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫర్టైల్గా ఉన్న ల్యాండ్ అంతా కూడా కల్టివేట్ చేస్తున్నారు, అలా డెన్స్ పాపులేషన్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంది. సో ఎక్కడైతే స్మాల్ ప్లాట్స్ స్కాటర్డ్ అయిన చోట మాత్రం స్మాల్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్లాంటర్స్ ఈ లార్జ్ ఏరియాస్ కావాల్సి వచ్చేది, లార్జ్ బ్లాక్స్ కావాల్సి వచ్చేది ఇండిగో కల్టివేషన్ చేయడానికి ల్యాండ్. సో వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ నుంచి దొరుకుతుంది? సో ల్యాండ్ స్కేర్సిటీ అనేది పెరిగింది. సో దే అటెంప్టెడ్ టు లీజ్ ఇన్ ద ల్యాండ్ అరౌండ్ ద ఇండిగో ఫ్యాక్టరీ. సో ఇండిగో ఫ్యాక్టరీ చుట్టూ ఉండే ల్యాండ్ని లీజ్ తీసుకోవడం మొదలుపెట్టారు అండ్ ఎవిక్ ద పీజన్స్ ఫ్రమ్ ద ఏరియా, బట్ దిస్ వాజ్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్. సో అక్కడ ఉన్న రైతులను పంపించేసి లీజ్ తీసుకునేవాళ్ళు, దాని ద్వారా కాన్ఫ్లిక్ట్స్ టెన్షన్స్ పెరిగాయి అనమాట. నార్ వాజ్ లేబర్ ఈజీ టు మొబిలైజ్. ఏ లార్జ్ ప్లాంటేషన్ రిక్వైర్డ్ ఏ వాస్ట్ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ టు ఆపరేట్ అండ్ లేబర్ వాజ్ నీడెడ్ ప్రిసైజ్లీ ఎట్ ఎ టైమ్ వెన్ పీజన్స్ వర్ యూజువలీ బిజీ విత్ దే రైస్ కల్టివేషన్. సో ఎప్పుడైతే ఈ రైతులంతా కూడా రైస్ కల్టివేషన్ ఎక్కువ ఉన్నారో అప్పుడే ఈ ఎక్కువ లేబర్ అనేది అవసరం అవుతుంది. సో ఈ లేబర్ని
మొబిలైజ్ చేయడం కూడా డిఫికల్ట్గా ఫేస్ చేస్తారు. సో స్లేవ్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఓన్డ్ బై సమ్వన్ ఎల్స్ ద స్లేవ్ ఓనర్. ఏ స్లేవ్ హ్యాస్ నో ఫ్రీడమ్ అండ్ ఈస్ కంపెల్డ్ టు వర్క్ ఫర్ ద మాస్టర్. సో బానిస మాస్టర్ చెప్పినట్టు వింటాడు. సో బానిసలు అంటారు వాళ్ళని. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది ద స్లేవ్ రివోల్ట్ ఇన్ సెయింట్ డొమినిగో ఆగస్ట్ 1791 పెయింటింగ్ బై జాన్వరి Suhodolski. So in 18th century, French planters produced indigo and sugar in the French colony of Saint Domingue in Caribbean islands. The African slaves who worked on the plantations rose in rebellion in 1791, burning the plantations and killing the rich planters. In 1790, France abolished slavery in French colonies. These events led to the collapse of the indigo plantations on the Caribbean islands. సో ఆఫ్రికాలోని కరీబియన్ ఐలాండ్స్లో ఫ్రెంచ్ ప్లాంటర్స్ అంతా కూడా ఇండిగో కల్టివేషన్ చేస్తున్నారు. సో ఆఫ్రికన్ స్లేవ్స్ అంతా కూడా ఈ ప్లాంటేషన్స్ అందరినీ కాల్ చేసి తిరుగుబాటు అనేది చేస్తున్నారు అన్నమాట స్లేవ్స్. 1792లో ఫ్రాన్స్ అబాలిష్ చేసింది స్లేవరీ. దాని ద్వారా ఈ ఇండిగో ప్లాంటేషన్స్ అన్నీ కూడా కరీబియన్ ఐలాండ్స్లో కొలాప్స్ అయిపోయాయి. నీచ్ కల్టివేషన్ లార్జ్ స్కేల్లో చేయడానికి ప్లవ్స్ బుల్లక్స్ అవసరం అవుతుంది. సో 1 బీగా ఆఫ్ ఇండిగో కల్టివేషన్ రిక్వైర్డ్ 2 ప్లవ్స్. సో బీగా అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్. బిఫోర్ బ్రిటిష్ రూల్ ద సైజ్ ఆఫ్ దిస్ ఏరియా వేరీడ్. ఇన్ ద బెంగాల్ బ్రిటిష్ స్టాండర్డ్ ఇస్ అప్ టు 1/3 ఆఫ్ ఎన్ ఎకర్. సో ఇప్పుడు ఎకర్లో 1/3 అంటే బీగా. సో దిస్ మీన్స్ దట్ ఏ ప్లాంటర్ విత్ 1000 బీగాస్ వుడ్ నీడ్ 200 plows. Investing and purchasing maintenance of plows was a big problem, nor could supplies be easily got from the peasants since their plows and bullocks were busy on rice fields. Again, exactly at the time indigo planters needed them. సో నీచ్ కల్టివేషన్లో లార్జ్ స్కేల్లో ప్లవ్స్ బుల్లక్స్ అవసరం అయ్యేవి. సో ఈ బీగా కల్టివేషన్ 1000 బీగాలు కల్టివేషన్ చేయడానికి 2000 ప్లవ్స్ అవసరం అయ్యేవి. సో ఈ ప్లవ్స్ ఎప్పుడైతే అవసరం అవుతాయో ఆ టైంలోనే రైస్ ఫీల్డ్స్లో కల్టివేషన్కి రైతులకి అవసరం అవుతాయి. సో ఇండిగో ప్లాంటర్స్ అప్పుడు అదే టైంలో అవసరం అవుతుంది. దానివల్ల డిఫికల్టీస్ ఫేస్ చేశారు. So till the late 19th century, planters were therefore reluctant to expand the area under niche cultivation. So less than 25% of the land producing indigo was under this system. The rest was under an alternative mode of cultivation, the riot system. So 25% of the land మాత్రమే ఈ niche cultivation కింద ఉంది, ఇండిగో ప్లాంటేషన్. మిగతాదంతా కూడా రియాట్ సిస్టమ్ కింద ఉంది. సో ఇండిగో ఆన్ ద ల్యాండ్స్ ఆఫ్ రియాట్స్ అని చూస్తే, సో అండర్ ద రియాట్ సిస్టమ్ ద ప్లాంటర్స్ ఫోర్స్ ద రియాట్స్ టు సైన్ ఏ కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ సత్తా. సో రియాట్ సిస్టమ్ కింద కల్టివేటర్స్ ఒక అగ్రిమెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. దాని పేరు సత్తా అంటారు అగ్రిమెంట్. అట్ టైమ్ దే ప్రెషరైజ్ ద విలేజ్ హెడ్మెన్ టు సైన్ ద కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రియాట్స్. సో కల్టివేటర్స్ తరపున ఎవరైతే పండిస్తారో రైతుల తరపున విలేజ్ హెడ్మెన్ సైన్ చేయాల్సి వస్తుంది కాంట్రాక్ట్. Those who signed the contract got cash advances from the planters at low rates of interest to produce indigo, but the loan committed the right to cultivating indigo at least 25% of the area under his holding. So the planter provided the seed and drill, while the cultivators prepared the soil, sowed the seed and look after the crop. సో ఇక్కడ రియాట్స్ అంటే కల్టివేటర్ అనమాట. సో కల్టివేటర్కి లోన్ ఇస్తారు ఈ ప్లాంటర్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించి లోన్ ఇస్తారు. సో ఈ లోన్ ద్వారా ఈ రియాత్కి కలిగిన ల్యాండ్ 25% పైనే వాళ్ళు ఇచ్చిన ప్లాంట్స్ని సీడ్స్ని ఉపయోగించుకొని ఇండిగో కల్టివేషన్ అనేది చేయాలన్నమాట. సో ఇలా వీళ్ళందరికీ ఒక విలేజ్ హెడ్మెన్ ఉంటారు. ఆయన తరపు నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటాడు. మొత్తం వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ సైన్ చేస్తారు అగ్రిమెంట్. సో దాన్ని పేరు వచ్చేసి అగ్రిమెంట్ సట్టా అంటారు. ఇక్కడ వర్కర్స్ మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఫిగర్లో. వర్కర్స్ హార్వెస్టింగ్ ఇండిగో ఇన్ ఎర్లీ 19th century బెంగాల్ ఫ్రమ్ క్లోజ్ ఫర్ ది గ్రాండ్ రూరల్ లైఫ్ ఇన్ బెంగాల్. సో ఇండిగో ప్లాంట్ కల్టివేషన్ అనేది చేస్తున్నారు, హార్వెస్ట్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. సో ఇండియాలో ఇండిగో ప్లాంట్స్ అంతా కూడా మోస్ట్లీ మెన్నే కట్ చేస్తారు. సో ఇక్కడ ఫిగర్ 9లో ఇండిగో ప్లాంట్ బీయింగ్ బ్రాట్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ టు ద ఫ్యాక్టరీ. సో ఇండిగో ప్లాంట్ అనేది పొలం నుంచి ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఇండిగో ఫ్యాక్టరీ నియర్ ఇండిగో ఫీల్డ్స్, పెయింటింగ్ బై విలియం సింప్సన్ 1863లో. సో మెన్ కట్ చేస్తారు ఇండిగో ప్లాంట్ని, ఇక్కడ ఉమెన్ మోసుకొస్తారు. ఇక్కడ మనకి వ్యాట్ బీరర్ ఉన్నారు. సో ఇండిగో వర్కర్ హీ ఈజ్ స్టాండింగ్ విత్ ప్యాడిల్ దట్ వాజ్ యూజ్ టు స్టీర్ ద సొల్యూషన్ ఇన్ వ్యాట్. So these workers had to remain in waist deep water for over 8 hours to beat the indigo solution. So indigo solution ని బీట్ చేయాలన్నమాట. సో ద వ్యాట్ బీటర్ అంటారు. ఫెర్మెంటింగ్ ఆర్ స్టోరేజ్ వెసల్ని వ్యాట్ అంటారు. సో ఇండిగో విలేజెస్ ఎట్లా ఇండిగో తయారు చేస్తారో చూస్తే మనకి ఇండిగో విలేజెస్ అనేది ఇండిగో ఫ్యాక్టరీస్ చుట్టూ కూడా ఈ ప్లాంటర్స్ ఓన్ చేసుకున్న ల్యాండ్ అంతా ఉంటుంది. సో ఆఫ్టర్ హార్వెస్ట్ ద ఇండిగో ప్లాంట్ వాస్ టేకెన్ టు ద వ్యాట్స్ ఇన్ ద ఇండిగో ఫ్యాక్టరీ. సో ఇండిగో ఫ్యాక్టరీలో ఉన్న స్టోరేజ్ వెసల్లో కానీ ఫర్మెంటింగ్ వేజల్ అంటారు, దాంట్లోకి తీసుకెళ్తారు ఇండిగో ప్లాంట్స్ అన్ని కూడా.
3 or 4 watts were needed to manufacture the dye. సో డైని తయారు చేయడానికి 3 నుంచి 4 వాట్స్ అనేది అవసరం అవుతుంది స్టోరేజ్ విజయలో. సో ఈచ్ వ్యాట్ హ్యాడ్ ఏ సపరేట్ ఫంక్షన్, ప్రతి వ్యాట్కి సపరేట్ ఫంక్షన్ ఉంటుంది. ద లీవ్స్ స్ట్రిప్డ్ ఆఫ్ ద ఇండిగో ప్లాంట్ వర్ ఫస్ట్ సోక్డ్ ఇన్ వామ్ వాటర్ ఇన్ ఎ వ్యాట్. సో ఈ ఇండిగోని ఫస్ట్ వామ్ వాటర్లో సోక్ చేస్తారు, ఫర్మెంటింగ్ ఆర్ స్టీపర్ వ్యాట్ ఫర్ సెవెరల్ అవర్స్. వెన్ ద ప్లాంట్స్ ఫర్మెంటెడ్ ద లిక్విడ్ బిగాన్ టు బాయిల్ అండ్ బబుల్. తర్వాత ఫర్మెంటేషన్ తర్వాత లిక్విడ్ బాయిల్ చేసి బబులింగ్ వచ్చేంత వరకు చేస్తారు. నౌ ద రోటెన్ లీవ్స్ వర్ టేకెన్ అవుట్ అండ్ లిక్విడ్ డ్రైన్ ఇంటూ అనదర్ వ్యాట్ దట్ వాస్ ప్లేస్ జస్ట్ బిలో ద ఫస్ట్ వ్యాట్. సో ఈ ఫస్ట్ వ్యాట్లో ఎక్కడైతే హీట్ చేసిన తర్వాత ఈ రోటెన్ లీవ్స్ అన్నిటిని కూడా తీసేస్తారు, ఆ లిక్విడ్ని కింద వ్యాట్లోకి పంపిస్తారు అనమాట. సో ఇన్ ద సెకండ్ వ్యాట్ నాన్ యాజ్ బీటర్ వ్యాట్ ద సొల్యూషన్ వాస్ కంటిన్యూస్లీ స్టిర్డ్ అండ్ బీటెన్ విత్ ప్యాడల్స్. సో ఈ ఇక్కడ కనిపించినట్టు ప్యాడిల్స్తో సొల్యూషన్ని కొడుతూ ఉంటారు అనమాట, తిప్పుతూ కొడుతూ ఉంటారు. వెన్ ద లిక్విడ్ గ్రాడ్యువల్లీ టర్న్ గ్రీన్ అండ్ దెన్ బ్లూ. సో లిక్విడ్ గ్రీన్గా మారి తర్వాత బ్లూగా మారేంత వరకు తిప్పుతూ ఉండాలి. సో ద లైమ్ వాటర్ వాజ్ యాడెడ్ టు ద వ్యాట్. లైమ్ వాటర్ యాడ్ చేస్తారు. తర్వాత గ్రాడ్యువల్లీ ద ఇండిగో సపరేటెడ్ అవుట్ ఇన్ ఫ్లేక్స్. ఏ మడ్డీ సెడిమెంట్ సెటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వ్యాట్ అండ్ క్లియర్ లిక్విడ్ రోజ్ టు ద సర్ఫేస్. So the liquid was drained off and the sediment indigo pulp transferred to another vat known as settling vat and then pressure and dried for sale. సో గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి మారిన తర్వాత నెక్స్ట్ వేరే వెజల్లోకి పంపిస్తారు, వ్యాట్లోకి పంపిస్తారు. సో వ్యాట్లోకి పంపించి అక్కడ మొత్తం సెడిమెంట్ అంతా కూడా కింద బాటంకి సెటిల్ అయిపోతుంది, మడ్డీ సెడిమెంట్ అంతా కూడా. సో పైన లిక్విడ్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేసేసి క్లియర్ లిక్విడ్ రోజ్ కలర్లో ఉన్నది సర్ఫేస్లో దాన్ని అంతా డ్రైడ్ అప్ చేసేసి కింద సెడిమెంట్ ఇండిగో పల్ప్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట సెట్లింగ్ వ్యాట్లోకి. అక్కడ దాన్ని ప్రెస్ చేసి డ్రై చేస్తారు అమ్మడానికి. సో ఇక్కడ మనకి ఇండిగో అనేది అమ్మడానికి రెడీ చేస్తున్నారు పిక్చర్లో. హియర్ యూ కెన్ సీ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ వర్కర్స్ స్టాంపింగ్ అండ్ కటింగ్ ద ఇండిగో పల్ప్ దట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ అండ్ మోల్డెడ్. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యూ కెన్ సీ a worker carrying away the blocks for drying. Next, when the crop was delivered to the planter, so when the crop was delivered to the planter after the harvest, a new loan was given to the riot and the cycle started all over again. The peasants who were initially tempted by the loans soon realized how harsh the system was. సో ఎవరైతే లోన్ కోసం టెంటారో సో ఈ ర్యాట్స్ అంతా కూడా ఫీల్ అయ్యారన్నమాట, ఈ సిస్టమ్ అంతా చాలా హార్ష్గా ఉందని. సో ద ప్రైస్ దే గాట్ ఫర్ ద ఇండిగో దే ప్రొడ్యూస్ వాజ్ వెరీ లో, ద సైకిల్ ఆఫ్ లోన్స్ నెవర్ ఎండెడ్. సో వాళ్ళు పండించిన ఇండిగోకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాని ద్వారా వాళ్ళు తీసుకున్న లోన్ అనేది అసలు అంత లోన్లని తీర్చలేకపోయారనమాట. సో దెర్ వర్ అదర్ ప్రాబ్లమ్స్ టు ద ప్లాంటర్స్ యూజువల్లీ ఇన్సిస్టెడ్ దట్ ఇండిగో బి కల్టివేటెడ్ ఆన్ ద బెస్ట్ సాయిల్స్ ఇన్ విచ్ పీజెంట్స్ ప్రిఫర్ టు కల్టివేట్ రైస్. సో ఇండిగో మోర్ ఓవర్ హ్యాడ్ డీప్ రూట్స్ అండ్ ఇట్ ఎగ్జాస్టెడ్ ద సాయిల్ ర్యాపిడ్లీ. సో ఆఫ్టర్ అన్ ఇండిగో హార్వెస్ట్ ద ల్యాండ్ కుడ్ నాట్ బి సోన్ విత్ రైస్. సో ఇక్కడ ప్లాంటర్స్ అందరూ కూడా రైస్ కల్టివేషన్ చేసే ల్యాండ్లో ఇండిగో కల్టివేషన్ చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి అనమాట. సో ఇండిగో అనేది డీప్ రూట్స్ ఉంటాయి, దాని ద్వారా సాయిల్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది ర్యాపిడ్లీ. సో దాని తర్వాత ఇండిగో ప్లాంటేషన్ తర్వాత మళ్ళీ సాయిల్ నార్మల్ సాయిల్లోన రైస్ని కల్టివేషన్ చేయడం డిఫికల్ట్ అయిపోయేది అనమాట. నెక్స్ట్ ద బ్లూ రెబిలియన్ అండ్ ఆఫ్టర్ చూస్తే ఇన్ మార్చ్ 1859 thousands of riots in Bengal refused to grow indigo. సో మార్చ్ 1859లో వేల రియాట్స్ అందరూ కూడా బెంగాల్లో ఇండిగోని గ్రో చేయడం రెఫ్యూజ్ చేశారనమాట. సో దానికి ద్వారా బ్లూ రెబిలియన్ అనేది దారి తీసింది. సో యాజ్ ద రెబిలియన్ స్ప్రెడ్ రియాట్స్ రెఫ్యూజ్ టు పే రెంట్స్ టు ద ప్లాంటర్స్. సో ప్లాంటర్స్కి రెంట్ పే చేయడాన్ని రియాట్స్ రెఫ్యూజ్ చేస్తారు. అండ్ అటాక్డ్ ఇండిగో ఫ్యాక్టరీస్ని అటాక్ చేశారు స్వాట్స్తోను, స్పేడ్స్తోను, బోస్ అండ్ ఆరోస్తోను. సో ఉమెన్ టర్న్ అప్ టు ఫైట్ విత్ పాట్స్, ప్యాన్స్ అండ్ కిచెన్ ఇంప్లిమెంట్స్. సో కిచెన్ ఇంప్లిమెంట్స్, పాట్స్, ప్యాన్స్తోనే ఉమెన్ ఫైట్ చేశారు. సో దోస్ హూ వర్క్డ్ ఫర్ ద ప్లాంటర్స్ వర్ సోషల్లీ బాయ్కాటెడ్ అండ్ ద గోమస్తాస్ ఏజెంట్స్ ఆఫ్ ప్లాంటర్స్ హూ కేమ్ టు కలెక్ట్ రెవెన్యూ వర్ బీటెన్ అప్. సో ఎవరైతే రెవెన్యూ కలెక్ట్ చేసుకొస్తారో గుమస్తాలను కొట్టారు. అలాగే ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తారో ప్లాంటర్స్ని వర్కర్స్ వాళ్ళందరినీ సోషల్గా బాయ్కాట్ చేశారు. సో రైట్స్ వర్ swore they would no longer take advances to sow indigo nor be bullied by the planters lathiels. So the lathi wielding strongmen maintained by the planters. సో రియాట్స్ అంతా కూడా అడ్వాన్స్ తీసుకోవడం లేదనమాట ఇండిగో సో చేయడానికి, లేకపోతే ప్లాంటర్స్ చేత వాళ్ళ చేత తిట్టించుకోవడానికి రెడీగా లేరు. సో దాని ద్వారా లాతి వీల్డింగ్ స్ట్రాంగ్ మెన్ అనేది మెయింటైన్ చేయబడ్డారు ప్లాంటర్స్ ద్వారా. Why did the indigo peasants decide that they would no longer remain silent? So what gave them the power to rebel? Clearly the indigo system was intensely oppressive, but those who are oppressed don't always rise up in rebellion. They do so only at times.
సో ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళంతా ఎప్పుడు చేయరు అనమాట, కొద్ది టైంలోనే చేస్తారు. సో అప్పుడు అలాగే మనకి 1859లో కూడా ఇండిగో రియాట్స్ అనేది felt that they had the support of the local zamindars and village headmen in the rebellion against the planters. In many villages, headmen who had been forced to sign indigo contracts mobilized the indigo peasants and fought pitched battles with the Lathials. So in other places, even the zamindars went around villages using riots to resist the planters. So these zamindars were unhappy with the increasing power of the planters and angry at being forced by planters to give them land to long leases. సో ఇక్కడ జమీందారులు హెడ్స్మెన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు అన్నమాట రియాట్స్కి, ఎందుకంటే వాళ్ళంతా కూడా జమీందార్స్ అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్లాంటర్స్ వాళ్ళ ఇండిగో ప్లాంటర్స్ అనేది పవర్ఫుల్గా పెరుగుతున్నారు, వాళ్ళ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే వాళ్ళు కూడా జమీందార్స్ హెడ్మెన్స్ కూడా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఇండిగో పీజన్స్ ద ఇండిగో పీజన్స్ ఆల్సో ఇమాజిన్డ్ దట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ సపోర్ట్ దెమ్ ఇన్ దర్ స్ట్రగుల్ అగైన్స్ ద ప్లాంటర్స్. సో ఇండిగో పీజన్స్ కూడా ప్లాంటర్స్కి ఇండిగో పీజెంట్స్కి బ్రిటిష్ సపోర్ట్ చేస్తుందని ప్లాంటర్స్కి అగైనెస్ట్గా అనుకున్నారు రైతులంతా. కానీ సో కానీ ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ద బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ పర్టికులర్లీ వరీడ్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ అనదర్ పాపులర్ రెబెలియన్. సో 1857 తర్వాత మళ్ళీ ఇండిగో రివాల్ట్ అంటే ఈ వరీ అయిపోయిందనమాట బ్రిటిష్ గవర్నమెంట్. సో దాని ద్వారా ఎప్పుడైతే న్యూస్ స్ప్రెడ్ అయిందో, సో రివాల్ట్ని ఇండిగో డిస్ట్రిక్ట్స్లోనే అణచివేయడానికి చూసిందనమాట. So the Lieutenant Governor toured the region in the winter of 1859. The riots saw the tour was a sign of government sympathy for their plight. When in Barasat, the magistrate Hasley Eden issued a notice against states stating that riots would not be compelled to accept indigo contracts. Word went around that Queen Victoria had declared that indigo need not be sown. So Queen Victoria చెప్పిందని ఇండిగో సో చేయాల్సిన అవసరం లేదని డిక్లేర్ చేశాను అనమాట. సో దాని ద్వారా రియోట్స్ అనేది తగ్గిపోయాయి. సో ఈడెన్ వాస్ ట్రయింగ్ టు ప్లకేట్ పీజెంట్స్ అండ్ కంట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్, బట్ దిస్ యాక్షన్ వాజ్ ఎ రెడీస్ సపోర్ట్ ఫర్ ద రెబెలియన్. సో ఈడెన్ ఇక్కడ క్వీన్ విక్టోరియా సపోర్ట్ చేసినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ యాక్చువల్గా రివోల్ట్ పెద్ద అది ఇంకో పాపులర్ రివోల్ట్ రాకున్నట్లా అని చేశారనమాట. So as the rebellion spread, intellectuals from Calcutta rushed to the indigo districts. They wrote of the misery of riots, the tyranny of the planters and the horrors of the indigo system. సో ఈ రెబెలియన్ స్ప్రెడ్ అయినప్పుడు ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా కలకత్తాకి రీచ్ అయ్యి అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి రాశారు. సో వరీడ్ బై ద రెబెలియన్ ద గవర్నమెంట్ బ్రాట్ ఇన్ మిలిటరీ టు ప్రొటెక్ట్ ద ప్లాంటర్స్ ఫ్రమ్ అసాల్ట్. సో రెబెలియన్ పెరగడం వల్ల ఆర్మీని తీసుకొచ్చారు గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇండిగో ప్లాంటర్స్ని. అలాగే ఇండిగో కమిషన్ కూడా ఏర్పాటు చేసిందనమాట, ఇండిగో ఎంక్వైరీ చేయడానికి సిస్టమ్ ఆఫ్ ఇండిగో ప్రొడక్షన్ని. అలాగే కమిషన్ ప్లాంటర్స్ని గిల్టీగా హెల్డ్ చేసింది, అలాగే క్రిటిసైజ్ చేసింది కోర్సివ్ మెథడ్స్ యూజ్ చేయడం అనేది ఇండిగో కల్టివేటర్స్ అనేది. సో ఈ డిక్లేర్ దట్ ఇండిగో ప్రొడక్షన్ వాజ్ నాట్ ప్రాఫిటబుల్ ఫర్ రియాట్స్. ద కమిషన్ ఆస్క్డ్ ద రియాట్స్ టు ఫుల్ఫిల్ దేర్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్సో టోల్డ్ దెమ్ దట్ దే కుడ్ రిఫ్యూజ్ టు ప్రొడ్యూస్ ఇండిగో ఇన్ ఫ్యూచర్. కమిషన్ కూడా రియాట్స్ని అడగమంట వాళ్ళ కాంట్రాక్ట్స్ని అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయమని, కానీ వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు ఇండిగో ప్రొడక్షన్ని ఇన్ ఫ్యూచర్లో అని కూడా చెప్పింది. ఐ వుడ్ రాదర్ బెగ్ దాన్ సో ఇండిగో అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. హజ్జీ ముల్లా ఇండిగో కల్టివేటర్ చండాపూర్లో తానా హర్దిగాన్ ఇంటర్వ్యూ చేస్తారు ఇండిగో కమిషన్ ట్యూస్డే 5th June 1860. సో ఆయన ఆన్సర్స్ ఈ విధంగా ఇచ్చారు. సో WS సెటన్కర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిగో కమిషన్ అనేది క్వశ్చన్ అడిగారు. సో ఆర్ యూ నో విల్లింగ్ టు సో ఇండిగో అండ్ ఇఫ్ నాట్ వాట్ ఫ్రెష్ టర్మ్స్ వుడ్ యూ విల్లింగ్ టు డూ ఇట్. సో ఇండిగో కల్టివేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని అడిగితే సో హజ్జీ ముల్లా అన్నాడు, సో ఐఎమ్ నాట్ విల్లింగ్ టు సో ఐ డోంట్ నో ద వాట్ ఎనీ ఫ్రెష్ టర్మ్స్ వుడ్ సాటిస్ఫై మీ. సో ఇండిగో కల్టివేషన్ చేయడం ఇష్టం లేదు, కొత్త టర్మ్స్ ఏం సాటిస్ఫై చేయమన్నాను. సో మిస్టర్ సేల్ అన్నాడు, వుడ్ యూ నాట్ బిల్లింగ్ టు సో అట్ ఏ రూపీ బండిల్. సో డబ్బులు కట్ట కోసం కూడా మీరు పండించరా అంటే హజ్జీ ముల్లా నో ఐ వుడ్ నాట్ రాదర్ దాన్ సోయింగ్ ఇండిగో ఐ విల్ గో టు అనదర్ కంట్రీ ఐ వుడ్ రాదర్ బి ఎగ్ దాన్ సోయింగ్ ఇండిగో. సో ఇండిగోని కల్టివేట్ చేయడం కంటే నేను వేరే కంట్రీకి వెళ్ళిపోతాను, సో అక్కడ అడగడం మేలు సో ఇండిగో కల్టివేషన్ చేయడం కంటే అని చెప్పారు. నెక్స్ట్ ఆఫ్టర్ ద రివోల్ట్ ఇండిగో ప్రొడక్షన్ కొలాప్స్ ఇన్ బెంగాల్. సో ఈ రివోల్ట్ వల్ల ఇండిగో ప్రొడక్షన్ అనేది బెంగాల్లో కొలాప్స్ అనేది, బట్ ప్లాంటర్స్ నా షిఫ్ట్ దర్ ఆపరేషన్ టు బీహార్. సో బెంగాల్ నుంచి బీహార్కి ఆపరేషన్ షిఫ్ట్ చేశారు ప్లాంటర్స్.
So with the discovery of synthetic dyes in the late 19th century, their business was severely affected, but they yet managed to expand production. సో సింథటిక్ టైర్స్ తయారు చేయడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ బిజినెస్ అనేది ఎఫెక్ట్ వచ్చింది, అయినా కానీ వీళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట, మేనేజ్ చేశారు ఎక్స్పాండ్ ప్రొడక్షన్ చేయడంలో. అలాగే మహాత్మా గాంధీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ వచ్చారు. సో ఈ పీజెంట్ ఫ్రమ్ బీహార్ పర్సుడెడ్ హిమ్ టు విజిట్ చంపారన్ అండ్ సీ ద ప్లైట్ ఆఫ్ ద ఇండిగో కల్టివేటర్స్ దేర్. సో ఒక రైతు మహాత్మా గాంధీ రిక్వెస్ట్ చేశారనమాట చంపారణ్కి వచ్చి అక్కడ ఇండిగో కల్టివేటర్స్ యొక్క దుస్థితి చూడమని. సో మహాత్మా గాంధీ విజిట్ చేశారు 1979లో. సో అక్కడ చంపారం మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇండిగో ప్లాంటర్స్కి అగెనిస్ట్గా. ఎల్స్వేర్లో చూస్తే మనకి ఇండిగో మేకింగ్ ఇన్ ద వెస్ట్ ఇండీస్. In the early 19th century, a French missionary, Jean-Baptiste Lobat, traveled to the Caribbean islands and wrote extensively about the region, published in one of his books. This image shows that all stages of indigo production in the French slave plantation of the region. So ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ప్లాంటేషన్ అనేది ఈ విధంగా ఉంది. మేకింగ్ ఆఫ్ Caribbean slave plantation. So you can see the slave workers putting the indigo plant into the settler vat on the left. Another worker is churning the liquid with the mechanical churner in a vat. Second right, two workers are carrying the indigo pulp hanging to be tied. In the foreground, two others are mixing the indigo pulp to put into mold. The planters are at the center of the picture, standing on the high ground, supervising the slave workers. సో ఇక్కడ మనకి ఇండిగో ప్లాంట్స్ నుంచి ఫస్ట్ వ్యాట్లో కులియబెడుతున్నారు. సో అక్కడ నుంచి లిక్విడ్ సెకండ్ వ్యాట్కి పంపించి సో అక్కడ బాయిల్ చేసింది తర్వాత ఇక్కడ మెషిన్తో తిప్పుతున్నారు అనమాట. సో డైన్ అంతా కూడా తర్వాత కింద స్లజ్జీ మడ్ని లాస్ట్ వ్యాట్లోకి పంపిస్తున్నారు. ఇక్కడ డ్రై చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీని అన్నిటినీ ఇండిగో ప్లాంటర్ అనేది గమనిస్తున్నాడు పక్కన నిలబడి. సో ఈ వీడియో ఇంతటితో ఫినిష్ అయింది చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.